ఉన్నారు మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సభ పేరిట సభ నిర్వహించారు, తెలుసుకుందాం. నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 12 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఏముంది కవిత గారు? డెఫినెట్ గా అండి, ఇది బాధాకరమైనటువంటి సందర్భం. మేము కూడా విమర్శించాలంటే కూడా మాకు మనసు రానటువంటి సందర్భం. ఎందుకంటే ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ ప్రజల కోసం అయితే తెచ్చుకున్నామో దాంట్లో రథచక్రాలుగా పనిచేసినటువంటి ఉద్యమకారులు, అమరవీరులు, వాళ్ళ కుటుంబాలు నలిగిపోయినాయి తప్ప న్యాయం అయితే జరగలేదు. ఆ న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. వారి యొక్క ఆకాంక్షలను మరి తప్పకుండా పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో పోరాటం చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు. కొంతమందికి రాజకీయ అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి ఆర్థిక స్వావలంబన దక్కింది. కాకపోతే మెజారిటీ ఉద్యమకారులు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, చాలా పట్టణాలలో జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి కానీ కనీస గౌరవం కూడా దక్కలేదు. దానికోసం మా వంతు పోరాటం చేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఉద్యమకారులకు, వాటి కోసం మొక్కవోని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఫిబ్రవరి 26వ తారీఖు నాడు మరి ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో, ఈ బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా 250 గజాలు ఏదైతే జాగా ఇస్తున్నారో దానికి సంబంధించి పెట్టాలి. ఏదైతే అమరవీరుల కుటుంబాలకు 25,000 పెన్షన్ ఇస్తామన్నారో అది కూడా పెట్టాలి. ఇట్లాంటి అనేక అంశాలతోని ఇవాళ సభ జరుపుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంఘాలు వచ్చాయి. వారందరితోని ఉమ్మడి కార్యాచరణ చేస్తాం. ఈ యొక్క ఉద్యమాన్ని మరొక ఉద్యమంగా ముందుకు తీసుకున్నాం. మొన్న మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్, ఎలక్షన్ టైంలో అమలు చేయలేదు. అంతకుముందు బీఆర్ఎస్ చెప్పింది ఫుల్ఫిల్ కాలేదు. సో మీరు చెప్తా ఉన్నారు, మొన్న కరీంనగర్ లో భూమి తీసుకున్నారు, వాళ్ళకి ఇస్తామని చెప్తారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయా రాష్ట్ర వ్యాప్తంగా? నెక్స్ట్ ఏంటి కార్యాచరణ, ఏం చెబుతారు? పార్టీ అంటారు, దాని తర్వాత ఇవాళ మంచి మాటకు అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే 26వ తారీఖు నుండి మరి ఏదైతే సభ జరుగుతుందో, బడ్జెట్ సమావేశాలు జరుగుతాయో అందులో మిమ్మల్ని మేము మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు మా ఉద్యమకారులకు చేసినటువంటి వాగ్దానాలను ఫుల్ఫిల్ చేసే విధంగా పెట్టండి. అందులో ప్రావిజన్ పెట్టకపోతే ఉద్యమ కార్యాచరణ ఎట్లుంటుందో ప్రకటన చేస్తాం. ఉద్యమం మాకు కొత్త కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచడం కూడా మాకేం కొత్త కాదు. కాకపోతే మంచి మాట కొద్దీ మీరిచ్చిన వాగ్దానాలను మీరే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఒకటి పక్తు రాజకీయ పార్టీగా ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది మీ పార్టీ, ఏం చెబుతారు? ఇప్పుడు మీరు కేసీఆర్ గతంలో అన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఉద్యమ పార్టీ మొన్నటి వరకు, ఇప్పుడు పక్తు రాజకీయ పార్టీ, మీరేమో పక్తు రాజకీయ పార్టీగా ఉండదు అంటే ఎట్లా ఉంటుంది? అంటే జీవితకాలం ఉద్యమ పార్టీగానే ఉంటుందండి. నేను చాలా సెన్సిటివ్ గా ప్రజల యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో, ప్రజల యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే అన్నం కన్నా ఆత్మగౌరవం ఎక్కువ అని కొట్లాడినోళ్ళం మనం. ప్రాణం కన్నా మా యొక్క ప్రాంత స్వాతంత్రం ముఖ్యమని కొట్లాడినోళ్ళం మేము. ఇవాళ అటువంటి వాళ్లకు రవీంద్ర భారతిలో పెట్టే విగ్రహాలు, హైదరాబాద్ కూడల్లో పెట్టే విగ్రహాలు చూస్తుంటే ఏడుపొచ్చేటటువంటి పరిస్థితి. మన గవర్నమెంట్ అనుకున్నటువంటి బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెట్టకపోయే, ఇప్పుడు వాళ్ళని కాదని వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు పెట్టపోయి, ఒక పక్క ఆత్మగౌరవం లేదు, ఇంకో పక్క అన్నం లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి రెండిటి కోసం కూడా పోరాటం చేస్తాం. అంటే ఆవేదనతో చేస్తున్న పోరాటం ఇదేదో వేరే రకంగా చేసే పోరాటం కాదు. చాలా ఆవేదనతో, బాధతో, అంటే మన వాళ్ళని అనాలంటే కూడా అవమానంగా ఉన్నది. ఎందుకంటే అందరు సహచర ఉద్యమకారులే అయినప్పటికీ తప్పని పరిస్థితి. మొక్కువని పోరాటం మాత్రం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకోవాలి, లేదంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి. అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాము, అంతే స్థాయిలో జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోపోవడానికి రీజన్ ఏంది మీరు చెప్పినట్టు, దానికి కారణాలు ఏంటి? బ్రదర్, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం అయినా, అమరజ్యోతి అయినా అన్ని కూడా అవినీతి మరకలు అంటుకున్నాయి. ముందు దాని సంగతి ఏంటో చూసుకోవాలి. రెండు, అమరజ్యోతి పెట్టిన తర్వాత అసలు కనీసం ఎవరి పేరన్నా ఉందా, అక్కడ ఏమైనా ఫెసిలిటీ ఉందా, ఏమైనా ఎవరి గురించి అన్న రాసిండ్రా, ఎవరి పేర్లన్నా పెట్టినరా? అది అంటే మొక్కుబడిగా పెట్టినట్టు ఉంది తప్పితే మనస్ఫూర్తిగా పెట్టినట్టు లేదు. కాబట్టి ఖచ్చితంగా అమరస్థరిలో కూడా ఎవరైతే అమరవీరులు, ఆ అంశాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. 1450 మంది చెప్పి బయట ఉన్నటువంటి ఒక ఆలోచన. మరి వాటన్నిటిని ఎట్లా వెరిఫై చేయాలి, ఏం చేయాలి, ఆ ప్రభుత్వం ఏం కార్యాచరణ తీసుకోవాలి, ఈ ప్రభుత్వం మన కార్యాచరణ తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకపోతే మేమే తీసుకోవాలి. కోదండరాంకి హెచ్చరిక అయింది, ఆకునూరు మురళికి హెచ్చరిక ఎందుకు చేస్తా ఉన్నారు, కాంటాక్ట్ చేయండి, ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్యమంలో లేడండి. ఆయన గన్ను పట్టుకొని బయలుదేరిండు. ఆయనను ఎవరు నమ్మలే ఉద్యమకారులు. కానీ కోదండరాం గారు వచ్చి రేవంత్ రెడ్డి గారితో చేరిన తర్వాత ఉద్యమకారులు నమ్మి ఆయన కోటేసిండు. ఏదైతే కేసీఆర్ గారు ఆకాంక్షలు తీర్చలేదో ఈయన తీరుస్తాడని. కానీ ఆయన కూడా మోసం చేసిండు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్యమం లేడు కాబట్టి ఆయన కన్నా ఎక్కువ కోదండరాం సార్ బాధ్యత వహించాలి. కోదండరాం సార్ అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేస్తాడా, అసెంబ్లీలో బయట ఇస్తారా, ఏం చేస్తాడో తెలియదు. కానీ మా యొక్క ఆకాంక్షలు, మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలే ప్రయత్నం చేయాలని. కోదండరాము
ఆయన పదవి కోసము అవకాశం కోసము తెలంగాణ ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చిండా? రేవంత్ రెడ్డి పవర్ వచ్చినాక పదవి వచ్చినాక కోదండరాంను మోసం చేస్తా ఉన్నాడు. నాకు అవన్నీ తెలియదండి. నేనేమంటున్నా, మా ఉద్యమకారులు అయితే ఇంకా కూడా ధర్నా చేస్తారు కదా, ఇంకా కూడా రోడ్డు మీదనే ఉన్నారు కదా. వాళ్ళ ఆకాంక్షలు తీరాలంటే కోదండరాం సారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అదులుకుంటారా, బదులుకుంటారా, అరుచుకుంటారా, టైం ఏమని చెప్తారా? కవిత గారు, పని చేయాలి. కోదండరాంకి టైం ఏమని ఏమన్నా చెప్తారు? తీర్చాలి. కోదండరాంకి ఏమో టైం చెప్తారు. బడ్జెట్ సమావేశాలు బెస్ట్ సమావేశాలు కదండి. దీని తర్వాత ఆయన రెస్పాండ్ కావాలా అప్పటిలోపు? నేనేమంటున్నా అంటే బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం పెట్టాలి, పెట్టకపోతే మాత్రం మా కార్యాచరణ మళ్ళీ ప్రాక్టీస్. థ్యాంక్ యూ. ఇది కవిత కోదండరాంకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఉద్యమ కార్యాచరణకు సంబంధించి ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు. పక్తు రాజకీయ పార్టీగా ఉండదు, ఉద్యమ పార్టీగా ఉంటుంది. నా పక్కన కూడా ఉద్యమకారులు ఉంటారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దక్కాల్సినటువంటి ఇంపార్టెన్స్ దక్కలేదు తెలంగాణ ఉద్యమకారులకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. సో మొత్తానికి కవిత స్టేట్మెంట్ బడ్జెట్ సమావేశాల వరకు టైం ఇస్తా ఉన్నాం. సమావేశాల తర్వాత కోదండరాం, ఆకునూరు మురళి స్వయంగా రెస్పాండ్ కావాలి. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకుంటారా, ధర్నా చేస్తారా అనేటువంటిది చూడాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్